గవర్నమెంట్ జాబ్స్ కుటుంబ సభ్యులకు మీరు కడుపులో పెట్టుకొని కేసీఆర్ గారు ఇచ్చిండు. కానీ ఇవాళ మా తండ్రులకు అలియాస్ పేరు ఉండే మా తండ్రులకు ఇవాళ ఉద్యోగం అయిపోయే పరిస్థితి ఉన్నది. డిపెండెంట్గా మాకు పిల్లలకు కావాలంటే ఆ అలియాస్ పేర్ల పరీక్షలు కూడా పరిస్థితిని కూడా సవరించేటటువంటి పరిస్థితి అలా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇవాళ అక్కడ 200-300 మంది యువకులు చేరి పాదయాత్ర చేసుకుంటూ పోతున్నారు. వాళ్లకు హక్కు కేసీఆర్ పెట్టిండు. డిపెండెంట్ ఉద్యోగం అనే హక్కు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇదే ఎర్రజెండా పార్టీ వాళ్ళు అందరు కలిపి తీసేస్తే కేసీఆర్ గారు పెట్టిండు. 13,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు మనం చూసి చూడనట్టుగా పోయినాం. అలియాస్ పేర్లు ఉంటే అధికారులకు చెప్పినాం, ఇబ్బంది ఏం లేదు, చుట్టుపక్కల కనుక్కోండి, సోషల్ ఆడిట్ చేసుకోండి, వాళ్ళ వారసులను తెలిస్తే తక్షణం ఉద్యోగం ఇవ్వనని చెప్పినాం. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. మానవత్వం ఉన్న సర్కారు కాదు ఇది. కానీ ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే మైండ్ల మీద ఇదే సింగరేణి టోపీ పెట్టుకొని ఏం చెప్పిందన్నాడు, ఏమయ్యా కేసీఆర్ గారికి అలియాస్ పేర్లను మార్చే తీరిక లేదా అన్నాడు. మేము కాగితాలలో మార్చలే, జీవితాలు మార్చినాం. మేము కాగితాలలో ఆర్డర్ ఇవ్వలే, పని చేసి చూపించినాం. మీలాగా మాటల పుంజులం కాదు, మేము పని చేసి చూపించినాం. ప్రతి ఒక్క సింగరేణి బిడ్డకు తెలిసి ఇవాళ ఫ్రీ కరెంట్ ఎట్లా వచ్చిందో, ఏమేం లాభాలు జరిగినాయో, ఎన్ని లోన్లు ఇచ్చినామో. సింగరేణిలో ఇవాళ ఏం జరుగుతుందండి? సింగరేణిలో చాలా మంది పిల్లలు ఐఏఎస్ IPS కోచింగ్లకు పోతుంటారు. కానీ సింగరేణి డబ్బులు తీసుకుపోయి రాజీవ్ గాంధీ గారు పేరుతో పెట్టినటువంటి రాష్ట్ర స్థాయి ఏదో పథకానికి ఇస్తారు. కానీ సింగరేణి డబ్బులు ఇవ్వాల సింగరేణి బిడ్డలకు చెందుతలేవు. పొగ్గు కావాలి, చెమట వడవాలి, నెత్తురు వడవాలి. దాన్ని డబ్బులేమో కొడంగల్కి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి అక్కడికి పోయి మీరు ఆలోచన చేయండి. మరి మనం అధికారంలో ఉన్నప్పుడు అనేక మాటలు మాట్లాడాం. ఇవాళ ఒక్కదానికన్నా పరిష్కారం చూపించిందా? సింగరేణిలో కార్మికులందరూ ఉన్నారు, మీకు తెలుసు. బోనస్ ఎంత ఉండే? 12 నుంచి 16% మధ్యలో ఇచ్చేది అంతకుముందు. అదే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంచెలంచెలుగా పెంచుకుంటూ 30% వరకు బోనస్ ఇచ్చినాం. 32 వరకు బోనస్ పెంచినాం. అంటే మనం 32 అన్నామంటే బాజాప్తా ఖాతాలో 32% పడ్డాయి. ఇక వీళ్ళేం చేస్తారు? కేసీఆర్ 32 అన్నాడా, మేము 33% ఇస్తామని ప్రకటించారు. కానీ ఎంత వచ్చింది? 16-15% కూడా రాలే. అంటే అబద్ధాల సర్కార్, మోసపూరితమైన సర్కార్. నిన్నేమన్నాడు ముఖ్యమంత్రి? ఇగో జనవరి 26 నాడు చెప్తున్నా, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్తున్నా, రాత్రి కల్లా రైతుల ఖాతాలలో టింగ్ 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 అని పడతాయి. పడ్డాయని ఎక్కడైనా పైసలు మండలానికి ఒక ఊర్లో పడ్డాయి. ఇక వీళ్ళట కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. ఎందుకోసం రావాలి? మీరేమైనా సక్కనైన పనులు చేస్తే, మీరేమైనా తెలివిగల పనులు చేస్తే, మీరేమైనా నిజాయితీతో పనులు చేస్తే, మీరేమైనా ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తే ఖచ్చితంగా కేసీఆర్ గారి స్థాయిలో రావాల్సినప్పుడు వస్తారు, అడుగుతారు, కడుగుతారు. అది కాదు విషయం. మీరు అన్ని మోసమే, ప్రతిదీ మోసమే. సింగరేణి కార్మికులకు మోసమే, రైతులకు మోసమే. మన ఇంతమంది మహిళలు ఉన్నారు. ఏం చెప్పింది? మహిళలకు 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాం. 18 ఏళ్ళు నిండిపోయాయి, 2,500 ఇస్తాం. ఒక్క దగ్గర కూడా ఇవ్వలే. ఒక్క ఊర్లో కూడా కనీసం సర్వే చేసిన పాపం లేవు. మళ్ళీ ఏమన్నంటే ఏమంటారు? ఇగో మళ్ళా దరఖాస్తు పెట్టుకోండి, ఇగో మళ్ళా సర్వే చేస్తాం, ఇగో ఈసారి ఇందిరమ్మ పేరుతో సర్వే, రేపు రాజీవ్ గాంధీ పేరుతో సర్వే, ఎల్లుండి సోనియా గాంధీ పేరుతో సర్వే. కానీ డబ్బులు మాత్రం రావు. ఇదే పరిస్థితి తప్పితే ఇంకోటి ఏం లేదు. ఇవాళ అందుకనే మనం ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఏంది, దాన్ని ఎట్లా ఎండగట్టాలి, తప్పకుండా మనం ఆలోచన చేయాలి. పెద్దపల్లి జిల్లా నిజానికి ఇది తెలంగాణ నెత్తి మీద నీటి కుండ లాంటిది. ఇదే పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాన్ని చేసుకున్నాం మనం. కానీ ఇప్పుడేం చేస్తున్నారు? ఆ కాళేశ్వరంలో మేడిగడ్డ కొంచెం రిపేర్ వచ్చింది కాబట్టి నీళ్ళని చెప్పి మొత్తం తెలంగాణను ఎండబెడుతున్నారు. అంతకుముందు ఇక్కడ కాళేశ్వరంలో, మేడిగడ్డలో, మనం అన్నారంలో, సుందిలలో నీటి మట్టం సంవత్సరం పొడవునా నిలువ ఉంచేది. దాంతో ఏమైంది? మొత్తం పెద్దపల్లి జిల్లాలో నీటి మట్టం పెరిగి రైతులు మంచిగా పంటలు వేసుకొని అద్భుతంగా పెద్దపల్లిలో పంటలు పండించుకున్నారు. కానీ ఇవాళ మేడిగడ్డ బాగాలేదన్న పేరుతోని కనీసం నీటి నిల్వ లేకపోతే శ్రీపాద ఎల్లంపల్లిలో ఇవాళ ఓన్లీ 16 TMCలకు పడిపోయింది నీటి మట్టం. మరి యాసంగిలో రైతులకు ఎంత గోసవుతుందో, తాగడానికి ఎంత గోసవుతుందో, నీళ్లకు పరిశ్రమల పరిస్థితి ఏందవుతుందో
ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్న శ్రీధర్ బాబు గారిని, మీరు తక్షణమే మేడిగడ్డ ప్రాజెక్టు వాడచ్చు అని నిన్నగాక మొన్న మేము తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సదస్సు పెడితే 50 మంది తెలంగాణ ఇంజనీర్లు వచ్చి చెప్పిండు వాడుకోవచ్చు. మొన్న 12 లక్షల క్యూసెక్ల వరద వస్తే కూడా తట్టుకొని నిలబడ్డది మేడిగడ్డ.